Yeah, yeah. Good morning, all of you. You can use chat box also. Without your response, the class will be very dull. So I request all of you to respond. Yeah, at least with symbols, I feel very happy. You are showing very active that with your symbols. And okay, it takes some time to yeah to use symbols also. Very nice. Bharati, Bindu, Pooja, they showed three of them showed symbols. I am very happy. Now I share my content. Where is the content? Before that, I think I have to open the PPT. I have full network here in our institution. There is no network problem. I hope this early morning you have also very good network. So everybody were having a good network. Now I would like to present my topic. You can easily, I think it is visible to you. And what is wrong with this? Yeah, slideshow. Is it visible to you now? I am sharing some content. కనిపిస్తుందా? Hello. Yeah, yeah, with your symbol, కనిపిస్తుంది okay సార్. symbol. I proceed. We are talking about today emotional intelligence. This is a soft skill covering 10 marks in our syllabus. Yeah, match these following expressions. Excuse me, sorry, please, thank you. The other side, to express gratitude, to accept a mistake, to make request, to disturb others. మ్యాచ్ చేయండి సమ్ ఆఫ్ యూ. కానీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ఎవరైనా మీలో. ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ అని ఎప్పుడు వాడతాం? హలో. రిక్వెస్ట్ సార్. ఎక్స్క్యూజ్ మీ అని ఈ రైట్ సైడ్ ఉన్న నాలుగిట్లో దేనికోసం వాడతాం? టు మేక్ రిక్వెస్ట్. టు డిస్టర్బ్ అదర్స్ సార్. యా, టు డిస్టర్బ్ అదర్స్. అచ్చా. నైస్ టు లిసన్ టు యూ. యా, సారీ అని ఎప్పుడు చెప్తాం? టు యాక్సెప్ట్ మిస్టేక్స్. టు ఎక్స్ప్రెస్ టు గ్రాటిట్యూడ్. యాక్సెప్ట్ మిస్టేక్స్. యా, టు యాక్సెప్ట్ ఏ మిస్టేక్. నో నో నో, ఇట్స్ బాగా నాట్ చెప్పారు. గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే అంకిత భావం, మనకున్న హ్యాపీ ఫీలింగ్ తెలియజేస్తే గ్రాటిట్యూడ్ అంటాం. థ్యాంక్ యూ సార్. అఫ్ కోర్స్ థ్యాంక్ యూ అంటే మరి అంకిత భావమే కదా. నెక్స్ట్ ప్లీజ్ అని ఓకే. ఎప్పుడు అంటాం? టు మేక్ రిక్వెస్ట్. టు డిస్టర్బ్ అదర్స్. టు నో, మేక్ రిక్వెస్ట్. టు మేక్ టు రిక్వెస్ట్. మేక్ రిక్వెస్ట్. యా, వెరీ నైస్. మీరు చెప్పిన వాటిని మళ్ళీ నేను ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను మీకు అందరికీ అర్థం అవడం కోసం. ఎక్స్క్యూజ్ మీ అని ఎవరినైనా ఇప్పుడు పక్కకు తప్పుకు బస్సులో ఎవరు ఒక అడ్డంగా ఉన్నారు, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి వాళ్ళని పక్క తప్పుకుంటారు ఆటోమేటిక్గా. టు డిస్టర్బ్ అదర్స్. సారీ ఎప్పుడు చెప్తాం? ఏదైనా తప్పు జరిగితే, ఎవరు కాలు తొక్కినా కానీ, లేదా పెద్ద మిస్టేక్ చేసాం, సారీ అని చెప్తాం. నెక్స్ట్ ప్లీజ్ అని ఎప్పుడు చేస్తాం? రిక్వెస్ట్ చేస్తాం. ప్లీజ్ దయచేసి, ప్లీజ్ హెల్ప్ మీ. నెక్స్ట్ థ్యాంక్ యూ ఎప్పుడు చెప్తాం? మన గ్రాటిట్యూడ్ని తెలియజేయడం కోసం, టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్. మన గ్రాటిట్యూడ్ అంటే ఏం లేదు, మన హ్యాపీ మూడ్, దాన్ని తెలియజేయడం కోసం వాడతాం. నా ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. హ్యావ్ యూ ఎవర్ బార్గెయిన్డ్ ఇన్ షాపింగ్? షాపింగ్లో మీరు ఎప్పుడైనా బార్గెయిన్ చేశారా? యూ షో మీ ద సింబల్.
షాపింగ్కి వెళ్ళి బార్గెయిన్ అంటే మీకు తెలుసు కదా, బేరం ఆడడం. ఎప్పుడైనా బేరం ఆడారా వాళ్ళు? యా, పూజ. బిందు అసలు షాపింగ్కే వెళ్ళలేదట. నిర్మల్. ఓకే, నాగసాయి వర్మ వెళ్ళాడు, షాపింగ్కి వెళ్ళాడు. వెరీ నైస్. జనరల్గా మనం ఇది ఫేస్ చేస్తుంటాం. వాళ్ళు 100, 200. ఇప్పుడు చూడండి, మామిడికాయల సీజన్. మనం వెళ్ళగానే డజన్ 250, 350 చెప్తారు. ఆటోమేటిక్గా 200కు 250కు వచ్చేస్తారు. హలో, యా, నాగసాయి వర్మ ఈజ్ సేయింగ్ సంథింగ్. 150కి 200కి బేరం ఆడాలి సార్. వాళ్ళు చెప్తారు 350 చెప్తారు. వీ బార్గెయిన్ విత్ దెమ్ అండ్ అట్ లాస్ట్ మనకి నచ్చిన రేటుకి ఒకసారి మనం 100కే అడుగుతాం, వాడు ఇవ్వడు. ఏం చేస్తారు, మీడియంగా వెళ్ళిపోతారు. ఇద్దరికి మధ్యలో ఉండే ఒక రేట్ చూసుకొని, అంతే కదా. ఎస్. అయితే ఈ మనం షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదుర్కొంటాం అనేది అతను ఒక పోయం రాశాడు. ఆ పోయంని ఇప్పుడు మనం చూద్దాం. ఆ పోయం ఎలా ఉంటుందో మీలో ఒక్కరు చదవండి, లేదా నన్ను చదవమన్నా చదువుతాను. విచ్ ఈస్ గుడ్? మీరు చదవండి సార్. ఓకే, నన్ను చదవమన్నారు. థ్యాంక్ యూ. సమ్ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ మేనర్స్. దిస్ I am always observing. For example, other day I find I am needing a soap for ordinary washing myself purposes. So I am going to one small shop nearby in my lane and I am asking for well-known brand soap. ఈ స్టాంజాలో ఒక అతనికి సోపు అవసరమైంది. అతను వెళ్ళి ఒక షాప్ దగ్గర ఒక బ్రాండ్ సోప్ అడిగాడు. స్టాంజా 2. దట్ షాప్ మ్యాన్ ఏం చేశాడో చూద్దాం. హీ ఈస్ గివింగ్ మీ అ సోప్, బట్ ఇది సంథింగ్, ఇది నాకు కనిపించడం లేదు. I am finding it defective version. So I am saying very politely, though in Hindi I am saying it, and my Hindi is not so good as my English. Please to excuse me, but this is defective version of well-known brand soap. దీని మీనింగ్ ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ కొనుక్కుంటుంది పోయిటు, అమ్ముతున్న వాళ్ళు ఏరే వాళ్ళు. ఈ స్టాంజాలో ఏం జరిగిందో చెప్తారా చూసి? ఎనీ పర్సన్ చెప్పగలము అనుకుంటే మీరు మీ థంబ్నెయిల్ చూపించవచ్చు. This is very simple. The shopman is giving me a soap, but I am finding a defective version. Defect అంటే తెలుసు కదా, ఏదైనా తేడా ఉండడం. అంటే ఆ సోప్ అతను అడిగింది కాకుండా ఏరేది ఇచ్చాడు, లేదా లీక్ అయి ఉండడం, ఓపెన్ చేసి ఉండడం. సో ఐఎమ్ సేయింగ్ వెరీ పొలైట్లీ. ఆయన హిందీలో చెప్తున్నప్పటికీ, తను హిందీ వాడు కాదు, అయినా అతని హిందీ ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా ఉండదు, అయినా కానీ ఏదో హిందీలో చెప్తున్నాడు, మనకి ఇంగ్లీష్లో రాశాడు. దిస్ ఈజ్ ఎ డెఫెక్టివ్ వెర్షన్ ఆఫ్ వెల్ నోన్ బ్రాండ్ సోప్. మంచి కంపెనీదే కాకపోతే పాడైన సోప్. సో నౌ లెట్ us మూవింగ్ టు ది థర్డ్ స్టాంజా. That shopman is saying, and very rudely is saying it, what is wrong with soap. మనం ఒక్కోసారి చూస్తుంటాం, ఏమైంది దానికి అని అతను అడిగాడు సెల్లర్. Still I am keeping my temper and repeating very smilingly, please note this defect in soap, and still he is denying the truth. ఏమండి ఈ సోప్ సరిగా లేదు చూడండి అని అతను అంటున్నాడు. ఏమైంది ఈ సోప్కి అని షాప్ కీపర్ అంటున్నాడు. స్టాంజా 4. So I am getting very angry at that time, and with loud voice I am saying, you are blind or what? సో పోయిట్ ఏమన్నాడంటే, ఏం కళ్ళు కనపడలేదా నీకు, గుడ్డివాడవా అని అన్నాడు. యు ఆర్ బ్లైండ్ ఆర్ వాట్? అతను ఏమన్నాడు, నౌ హీ ఈజ్ షౌటింగ్, యు ఆర్ కాలింగ్ మీ బ్లైండ్ ఆర్ వాట్? కమ్ అవుట్ సైడ్ అండ్ ఐ విల్ షో యూ. బయటికి రా చూసుకుందాం, చూపిస్తాను అంటున్నాడు.
షాప్ కీపర్. ఈ కస్టమర్ పోయిట్ ఏమన్నాడు చూడండి, దెన్ ఐఎమ్ షౌటింగ్ వాట్ యూ విల్ షో మీ, నువ్వేం చూపిస్తావు, విచ్ ఐ హ్యావ్ నాట్ గాట్ ఆల్రెడీ, నువ్వు చూపించేది నా దగ్గర లేదా అన్నాడు. కొంచెం డబల్ మీనింగ్లో మాట్లాడాడు. ఇట్ ఈస్ వల్గర్ థింగ్ టు సే బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్. పోయిట్కి తెలుసు అది వల్గర్ అని, కానీ చేసేసాడు, తప్పు జరిగిపోయింది. నౌ స్మాల్ క్రౌడ్ ఈజ్ కలెక్టింగ్ అండ్ షాప్ మ్యాన్ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ మీ. ఇక ఈ గొడవలో తెలుసు కదా, క్రౌడ్ తయారైపోయింది. స్మాల్ క్రౌడ్ ఈజ్ కలెక్టింగ్ అండ్ ఐ ఆమ్ నాట్ కేరింగ్ సో మచ్ ఫర్ స్మాల్ డిఫెక్ట్ ఇన్ వెల్ నోన్ బ్రాండ్ సోప్. ఈ గుంపును చూసేసి భయపడిపోయాడు పోయిట్. ఈ పెద్ద గొడవ ఎందుకులే, ఇక చిన్న ప్రాబ్లమే కదా. సో ఐఎమ్ సేయింగ్ ఆల్ రైట్ ఓకే దిస్ టైమ్ ఐ విల్ టేక్ బట్ నాట్ నెక్స్ట్ టైం. ఈ టైం తీసుకుంటాను కానీ నెక్స్ట్ టైంలో నేను తీసుకోను అని చెప్పాడు. ఇప్పుడు మీకు ఈ పోయం మొత్తం అర్థమయ్యే ఉంటుంది. కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీకు అర్థమని చెప్పండి. వై డిడ్ ద పోయిట్ గో టు షాప్ అండ్ వాట్ డిడ్ ద షాప్ కీపర్ గివ్? దీనికి ఆన్సర్ చేయండి. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సోప్ కోసం వెళ్ళాడు సార్. ఓకే, వాట్ డిడ్ షాప్ కీపర్ గివ్? షాప్ కీపర్ ఏమి ఇచ్చాడు? సోప్ ఇచ్చాడు సార్. ఎలాంటి సోప్ ఇచ్చాడు? డిఫెక్టివ్ సోప్ ఇచ్చాడు సార్. ఎస్, డిఫెక్టివ్ వెర్షన్ ఆఫ్ సోప్. ఓకే, వాట్ మేడ్ ద పోయిట్ గెట్ యాంగ్రీ లేటర్? ఎందుకు యాంగ్రీ అయ్యాడు పోయిట్? ఎక్స్చేంజ్ అంటే బ్రాండ్ సోప్ అడిగితే డిఫెక్టివ్ సోప్ ఇచ్చాడు కదా సార్. ఎస్, వాట్ మేడ్ ద పోయిట్ యాక్సెప్ట్ బ్రోకెన్ సోప్ ఫైనల్లీ? క్వశ్చన్ అర్థం కాలేదా? ఫైనల్ గా పోయిట్ యాక్సెప్ట్ చేశాడు ఆ సోప్నే. ఎందుకు? అదే ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? క్రౌడ్ ని చూసి భయపడి భయపడ్డాడు. యాక్సెప్ట్ చేశాడు. ఎస్. హౌ డిడ్ ద పోయిట్ ప్రూవ్ హిజ్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఫైనల్లీ? అతను ఎమోషనల్ బ్యాలెన్స్ ఫైనల్ గా ఎలా చూపించాడు? ఇప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది, కానీ చివరిలో చూడండి శాంతపడిపోయాడు. ఎలా? థింక్ చేసి చెప్పగలరా? గొడవ అయిపోద్దేమో అని సార్. మరి ఏమన్నాడు చివరిలో? ఓకే ఆల్ రైట్ అన్నాడు సార్. ఈసారికి తీసుకుంటాను, దిస్ టైం ఓకే బట్ నాట్ నెక్స్ట్ నెక్స్ట్ టైం టైం అన్నాడు. తీసుకోను అని చెప్పారు. ఎస్, ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు కూడా ఎదురై ఉంటాయా? యా, సంబడి ప్లీజ్ రెస్పాండ్. ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఎక్కడైనా ఎదురైందా? మన ప్రత్యర్థి మనకన్నా బలంగా ఉన్నప్పుడు ఎస్, నాగసాయి వర్మ ఈజ్ సేయింగ్ ఎస్. చివరిలో ఈసారికి ఓకే, నెక్స్ట్ టైం మాత్రం ఒప్పుకొని చెప్తాం. యా, వెరీ నైస్, యువర్ రెస్పాన్స్ ఈజ్ వెరీ. అయితే ఈ స్టోరీని మనం ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో భాగంగా చూద్దాం. అంటే ఆ స్టోరీని, ఇప్పుడు జరిగిన ఆ పోయిట్నే, ఆ పోయంని ఎలా అప్లికేబుల్ చేద్దామో చూద్దాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టీచర్స్ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్. చూడండి, మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది జీవితంలో సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అంటే ఎవడైతే మనగలిగితే వాడే జీవిస్తాడు. ఇది ఎవరు ప్రవేశపెట్టారో తెలుసా? జీవ పరిణామ సిద్ధాంతం ఎవరు రాశారు? ఎవరైనా చెప్పగలరా? ఓకే, జీవ పరిణామ సిద్ధాంతం మీకు 9వ తరగతి 10లో వచ్చి ఉంటుంది. డార్విన్. అంటే మనుగడ కోసం పోరాటాన్ని సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అంటారు. ఫిటెస్ట్. సో మనుగడ కోసం పోరాటం అంటే స్ట్రాంగెస్ట్ యానిమల్స్ సర్వైవ్ అవుతాయి, వీకెస్ట్వి
పోరాటంలో చనిపోతే ఇంకా పోతా ఉంటాయి. అలా చాలా జాతులు అంతరించిపోతా ఉన్నాయి. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనకి అలాంటి సిచ్యువేషన్స్ ఎలా అధిగమించాలో చెప్తుంది. అంటే ప్రతిరోజు డే టు డే ఈవెంట్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ఎమోషనల్ ఈఐ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఫేసెస్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ లైఫ్. చూడండి, పోయిట్ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ ఏం జరిగింది? సంబడి స్పీక్. యా, సంబడి ఈస్ స్పీకింగ్. Please respond. Unexpected. What is unexpected in poet's life? Okay. You are not willing to share. Unexpected means he expected a brand soap, but unexpectedly he got the defective version. So every day we face the same situations in day-to-day life. We expect something, yeah, but we receive something unexpected. ఎంతో హ్యాపీగా ఈరోజు గడిచిపోద్ది అనుకుంటాం, సాయంత్రానికి ఏదో ఒకటి మనకి సంథింగ్ విల్ హ్యాపెన్. వీ ఫీల్ అన్ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ మూడవది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సెర్చెస్ ఫర్ ది సొల్యూషన్ దాన్ ప్రాబ్లం. మీకు ఈ పోయంలో చూసినట్లయితే చివర్లో తను ప్రాబ్లం క్రియేట్ ఎక్కువ అవుతుంది అనుకొని సొల్యూషన్ ఆలోచిస్తాడు. ఇది ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇలా కూడా మనం అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అతను ఉపయోగించాడు అక్కడ. దట్ ఈస్ ది థర్డ్ అండ్ ఫోర్త్, ఎమోషన్స్ నీడెడ్ టు బి గైడెడ్ బై ఇంటెలిజెన్స్. మనం ఆ టైంలో ఆలోచన శక్తి కానీ కోల్పోతే మనం ఆ టైంలో ఆ గొడవ ఇంకా ఎక్కువ అవుతుంది. సో మన బ్రెయిన్ పెట్టాలి. ఇప్పుడు ఫిఫ్త్ వన్ చూద్దాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ కీ ఫర్ కస్టమర్ ఎంగేజ్మెంట్. మీరు అనుకోకుండా భవిష్యత్తులో ఎప్పుడైనా షాప్ పెడితే మాత్రం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా మీరు వాడాలి, లేదంటే కస్టమర్ ఎంగేజ్మెంట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్, ఇక్కడ షాప్ అనే కాదు, మీరు ఒక ఎంప్లాయీ అవుతారు, మీరు ఒక ఎంఆర్ఓ అవుతారు, ఒక క్లయింట్స్ వస్తారు మీ దగ్గరికి, అప్లికెంట్స్ వస్తారు, లేదా టీచర్ అవుతారు, స్టూడెంట్స్ వస్తారు. మీరు ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతారు. అప్పుడు ఏమవుతుంది? క్లాస్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో బ్రెయిన్ ఉపయోగించి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మేనేజ్ చేయాలి. సిక్స్త్ వన్, ఆర్గ్యుమెంట్స్ నెవర్ కన్విన్స్ పీపుల్. మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళు కన్విన్స్ అవ్వరు. మనం అనుకుంటాం లాజిక్గా మాట్లాడి పెద్ద గొడవ చేస్తే సర్దుమణిగిపోతుంది అని. నో, ఆర్గ్యుమెంట్ చేస్తే ఇంకా పెద్దది అవుతుంది. మీరు కావాలంటే మీ క్లాస్లో మీ టీచర్తో ఆర్గ్యుమెంట్ పెట్టినప్పుడు చూడండి, టీచర్ ఇంకా కోపడిపోయి మీ మీద ఇంకా ఎక్కువ అరుస్తాడు. దట్స్ మై ప్రాబ్లమ్ సార్, ఐ డోంట్ రిపీట్ అంటే ఎమ్మట అయిపోతుంది, సర్దుమణిగిపోతుంది. అంటే తప్పు చేయకుండా ఒప్పుకోమని కాదు, we should not encourage the arguments. Next, seventh one, emotions create a positive and negative image. మీరు కోపంగా ఉండే నెగిటివ్ ఎమోషన్ క్రియేట్ అవుతుంది, హ్యాపీగా ఉంటే హ్యాపీ ఎమోషన్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ది అంటే ఆ ఇమేజ్ మీలో ఉంటుంది. నెక్స్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సెలెక్ట్స్ పాజిటివ్ లాంగ్వేజ్. చూడండి, మీకు కోపం వచ్చినప్పుడు నిజంగా డే టు డే లైఫ్లో నేను కూడా ఫీల్ అవుతాను. అంటే పర్సనల్లీ వెన్ ఐ గెట్ యాంగ్రీ ఆన్ మై వైఫ్ ఆర్ మై ఫ్యామిలీ, మై డాడీ ఆర్ మదర్, ఐ యూజ్ ద వల్గర్ లాంగ్వేజ్. ఇన్ తెలుగు ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇన్ ద క్లాస్. జనరల్లీ వీ యూజ్ ఇన్ తెలుగులో మనకి బూతులు ఉంటాయి కదా, అమ్మలు అక్కలు ఇలా తిట్టేస్తాం, లేదా కొడక అనేసి. సో నేను తిట్టాలని కాదు, డోంట్ మైండ్. అవి కరెక్ట్గా కోపంగా ఉన్నప్పుడే వస్తాయి, మళ్ళీ హ్యాపీ మూడ్లో అసలు రావు, చాలా హ్యాపీగా మాట్లాడతాం. సో ఎమోషన్స్ ఏమంటున్నాడు? పాజిటివ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఏంటిది? ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనం ఆ టైంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే, అంటే ఎమోషన్స్ అన్ని కంట్రోల్లో ఉంటే వాణ్ణి చెడబడ తిట్టం. అంటే తిట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా తిడతాం. చూడండి, వాడు పనికిమాలిన వాడండి అంటాం.
అలా కాకుండా లా భాషలు జా భాషలు వాడడం అక్కడ. ఓకే, లేదు మంచి కోపంలో ఉంటే అలాంటివి వచ్చేస్తాయి, అవి సర్వసాధారణం. ఎస్. నెక్స్ట్, సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సెలెక్ట్స్ ద పాజిటివ్ లాంగ్వేజ్. ఇది నా లైఫ్లో రోజుకి 2-3 సార్లు జరుగుతుంది. ఈ పాఠం నిజంగా నేనే నేర్చుకోవాలి బాగా, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం. ఎక్కువగా ఆర్జీవి చెప్తుంటాడు, ఎవరి మీద మనం కోపడతామంటే మనకంటే తక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళ మీద కోపడతాం. సపోజ్ మీ డాడీ, మీ పేరెంట్స్ మీ మీద కోపడతారు. ఒక బాస్ ఉన్నాడు అనుకోండి, ఒక ఎంప్లాయీ మీద కోపడతాడు. ఒక ఎంప్లాయీ వాళ్ళ భార్య మీద కోపడతాడు. అదే ఎంప్లాయీ బాస్ దగ్గరికి వెళ్ళి తిట్టగలడా? సపోజ్ నీళ్లు వంపేశాడు, బాస్ నీళ్లు వంపేశాడు, ఎంప్లాయీ షర్ట్ మేము పడ్డాయి, ఏమి చేయలేడు, సారీ అంటాడు, ఇట్స్ ఓకే సార్ అంటాడు. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడగా నీళ్లు వంపేసింది అనుకోకుండా పెద్ద వీరంగమే సృష్టిస్తాడు. బికాస్ వాళ్ళ ఆవిడ సామర్థ్యంలో తనకంటే తక్కువగా అని ఫీల్ అవుతుంటాడు, వాళ్ళ బాస్ తనకంటే ఎక్కువగా ఫీల్ అవుతుంటాడు, అక్కడ ఏమి చేయలేడు. ఈజ్ దట్ క్లియర్? ఇదే సిచ్యువేషన్ని ఆర్జీవి ఎలా చెప్తాడంటే, మీరు మీకంటే తక్కువగా ఉన్న ఒక స్టూడెంట్ని బాగా తిడతారు, మీకంటే ఎక్కువగా ఉన్న, సపోజ్ మీరు ఒక అతను అటాక్ చేశాడు, అతను మీకంటే చిన్నవాడైతే అతన్ని రివర్స్లో అటాక్ చేస్తారు. పెద్దవాడైతే కామ్ అయిపోతారు, ఏం చేయలేక, అమ్మో వాడికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అమ్మో పోలీస్ కేసు పెడతాడు అని భయపడిపోతారు. మీకన్నా చిన్నవాడు అనుకోండి, అక్కడే మీరు రియాక్ట్ అయిపోతారు. సో ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది, కోపం ఎందుకు వస్తుందంటే అందుకే వస్తుంది, అవతలోడు చిన్నోడు కాబట్టి కోపం వస్తుంది, పెద్దోడైతే కోపం రాదు, చాలా బ్యాలెన్సింగ్గా ఉంటాం. కాబట్టి ఈ ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఈజ్ అబ్నార్మల్ ఫర్ కోర్టియస్ లైఫ్. కోర్టియస్ లైఫ్ అంటే ఏంటంటే నలుగురిలో తిరిగేదాన్ని కోర్టియస్. కోర్ట్ అంటే ఏంటి? ఓ 10 మంది ఉండేది అనమాట. ఈ గౌరవప్రదమైన అని అర్థం. కోర్టియస్ లైఫ్, గౌరవప్రదమైన నలుగురిలో తిరిగి మాట్లాడే వాళ్ళకి ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది. ఇంబ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ లేకపోవడం. సో ఎమోషనల్గా బ్యాలెన్స్ లేకపోతే ఖచ్చితంగా మనల్ని, అరే వాడు ఎప్పుడంతే రా కోపగించుకుంటుంటాడు, అరే వాడితో మాట్లాడకరా బాబు, వాడికి చెప్తే వీడికి అర్థం కాదు, ఆ విధంగా రివర్స్లో అర్థం చేసుకుంటారు. నెక్స్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విత్ డ్రాస్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్. మనకి ఆ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటే ప్రాబ్లమ్స్ నుంచి మనం విత్ డ్రా చేసుకుంటాం, అంటే దూరంగా వెళ్ళిపోతాం. నెక్స్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్స్ ది సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం బిహేవ్ చేస్తాం. ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నామా, మన ఫ్రెండా, స్టూడెంటా, చిన్నపిల్లాడా అనేది జాగ్రత్తగా చూసుకుంటాం. నెక్స్ట్, ఇక్కడ కొన్ని మీకు ఎమోషన్స్ ఇచ్చారు, అవి పాజిటివ్ నెగిటివ్ మీరు రెస్పాండ్ అవ్వండి. లవ్ పాజిటివ్ అయితే మీరు sir. సింబల్ ఇలా చూపించండి, ఎలా తంబు సింబల్ చూపించండి. నెగిటివ్ అయితే డౌన్ చూపించండి. అటాచ్మెంట్ ఈజ్ ఆల్సో ఓకే పాజిటివ్. ఫియర్ ఆల్సో పాజిటివ్. ఓకే, పూజ సేస్ నెగిటివ్. యా, జై తోట పడవల నాగసాయి వర్మ. యా, ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ ఫియర్ ఈజ్ ఎ నెగిటివ్ ఎమోషన్. జాయ్, ఓకే, హ్యాపీ మూడ్. సాటిస్ఫాక్షన్, yeah, satisfaction also. Shame, yeah, tota somebody is showing thumbs up now, this is the thumb down. షేమ్ అంటే ఏమంటాం, శరం అంటాం చూసారు, సిగ్గు శరం లాంటివి, అవి లేవా అన్నప్పుడు మనం చాలా అన్హ్యాపీగా ఫీల్ అవుతాం. హోప్, ఆశ. ఓకే, ప్రైడ్, గర్వం, ఓకే. యాంగ్జైటీ, ఎగ్జామ్స్ వచ్చేస్తున్న 27వ తేదీ అనే యాంగ్జైటీ, ఓకేనా? డౌన్. యాంగ్జైటీ అనేది మంచిది కాదు, మన హార్మోన్స్ అన్నీ పాడైపోతాయి. చూడండి,
మనం యాంగ్జైటీగా ఫీల్ అయినప్పుడు మన బ్రెయిన్ ఆలోచన అనేది ఆగిపోతుంది. కనీసం ఆకలి కూడా తెలియదు, నిద్ర రాదు. దట్ ఈజ్ యాంగ్జైటీ. గిల్ట్, తప్పు చేశానన్న ఫీలింగ్, గిల్ట్, డౌన్. ఓకే, Nagsai Verma is showing different emotion. I don't decipher the meaning. Happy. Yeah, happy, okay. Envy. Yeah, Pooja is laughing. Envy అంటే అసూయ. నాకంటే వాళ్ళు చాలా బాగా జీవిస్తున్నారు. Envy అంటే అసూయ. Yeah, many people are no, showing the thumbnail like this. Where is this one? Okay. Yeah, down. Envy. You see some of the emotions I am showing here. Can you identify what are these emotions? Can somebody, there are 8 pictures, can somebody say? చెప్పగలరా? Number 1 picture. Exciting. Positive, sir. Okay, happy. Number 2. Negative. Number 3. Positive, sir. పాజిటివ్ అని కాదు, ఎమోషన్స్. ఎలాంటి ఎమోషన్? అది Silly. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా చాలా. సార్ హ్యాపీ మూడ్ అనో లేదంటే అలాంటివి. నెక్స్ట్ 4th వన్. 4వది ఏంటి? Happy mood, sir. హ్యాపీ మూడ్. 5. Winning mood. 5వ పిక్చర్ కళ్ళద్దాలు పెట్టుకొని ఇలా పళ్ళు పెట్టేశాడు. Angry. యాంగ్రీ, కోపం. 6th వన్. Laughing. అర్థం కాలేదు. Laughing, sir. లాఫింగ్, హ్యాపీ మూడ్. హ్యాపీనెస్. Happy mood. ఓకే. 7th వన్. Disturb mood. ఓకే, డిస్టర్బెన్స్. 8th వన్. 8th వన్. 8వది Shocking mood. సర్ప్రైజింగ్. డిస్ట్రాక్షన్. సర్ప్రైజ్. ఓకే, సర్ప్రైజ్ మోడ్. ఇంకా మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఏంటి నెక్స్ట్ వెళ్ళట్లేదు. ఓ, చాలా వెళ్ళిపోయాయి. యా, చూడండి. ఎక్కువగా ఆ మూడ్స్ అన్ని ఎవరికి ఉంటాయంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళకు ఉంటాయి. ఇస్ దట్ క్లియర్? హలో, సో ఈ ఎమోషన్స్ మనకి ఎక్కువగా మనమే ఫేస్ చేస్తుంటాం. చూద్దాం ఏంటి ఈ ఎమోషన్స్ యొక్క ఫంక్షన్, వీటి పని ఏంటి, ఏం చేస్తుంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. 1 minute. This battery is low, it's saying. I will keep some charging. Yeah, okay. You read it, no? This is appearing on your screen also. Adolescence phase, problems. ఇది ఒకటి కొంచెం పెడతారా ఇది? Yeah, now it is very perfect. Identity crisis, want of love, loneliness, mood happiness. ఎస్, ఇవన్నీ జనరల్గా మీకు అనిపిస్తుంటాయా ఎప్పుడైనా? ఓకే. Yeah, Nagsai Verma is saying sometimes we feel. It's charging outla.
ఇప్పుడు అవుతుంది. యా, థ్యాంక్ యూ. యా, నౌ వి సీ. కనిపిస్తుందా? హలో, మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుందా? డౌన్. ఓ, డౌన్ మీన్స్ యా, సంబడి షోయింగ్ అప్. ఓకే, కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఎమోషన్స్ పాజిటివ్ కొన్ని, నెగిటివ్ కొన్ని ఉన్నాయి. పాజిటివ్ చూద్దాం. ఇంత ముందు చదివాం కదా పాజిటివ్ అన్ని: ప్రైడ్, ఎంపతి, హోప్, లవ్, జాయ్, హ్యాపీనెస్. నెగిటివ్ చూడండి, కొన్ని నెగిటివ్ చాలా తక్కువ చదివాం అనిపిస్తుంది నాకు. రిగ్రెట్, పశ్చాత్తాపడం, ఫియర్, హేట్, గిల్ట్, షేమ్, సాడ్నెస్, యాంగర్. ఇవి కూడా చూసాం. మీకు తెలిసిన ఏమైనా ఉంటే ఎక్స్ట్రా చెప్పండి. యా, ఎమోషన్స్ ఎలా ఉంటాయి? ఎమోషన్స్ ఆర్ సడన్, అన్ఇంటెన్షనల్. సడన్ గా మనం మారిపోతాం. ఎమోషన్స్ ఆర్ రిలేటివ్, వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక సిచ్యువేషన్ అందరికీ ఒకటే కాదు. కొంతమంది హ్యాపీగా తీసుకుంటారు, కొంతమంది దాన్ని పీస్ఫుల్గా సెటిల్ చేస్తారు, కొంతమంది యాంగ్జైటీకి లోనైపోతారు. సో పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. సిచ్యువేషన్స్ అన్నీ ఒకేలాగా ఉండవు అందరికీ. ఎమోషన్స్ ఆర్ రియాక్టివ్. ఎమోషన్స్ ఎందుకు వస్తాయి? రియాక్షన్స్ కోసం వస్తాయి. మీరు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఒక రియాక్షన్, మీకు కాలికి దెబ్బ తగిలినప్పుడు, వెన్ సంథింగ్ హ్యాపెన్స్ యూ షో ద రియాక్షన్. దట్ ఈస్ ద ఎమోషన్. ఎమోషన్స్ ఆర్ మిస్డైరెక్టెడ్. చూడండి, సమ్టైమ్స్ మీరు మీ ఎమోషన్స్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. మీ కోపాన్ని వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రమాదం కూడా ఉంది. సో మిస్డైరెక్టెడ్. ఎమోషన్స్ ఆర్ గైడెడ్ బై ఫీలింగ్స్. మన ఎమోషన్స్ అన్నీ మన ఫీలింగ్స్ ద్వారానే వస్తుంటాయి. నువ్వు హ్యాపీగా ఫీల్ అయితే ఒక ఎమోషన్ చూపిస్తావు. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైతే థమ్స్ అప్ చూపిస్తున్నారు, లేదంటే ఎలా అంటున్నారు. సో దట్ ఈస్ ద ఎమోషన్. దే ఆర్ గైడెడ్ బై ఫ్యాక్ట్స్. నిజాలను బట్టి అవి ముందుకెళ్తుంటాయి. మీకు నేను ఒక చేదు, సపోజ్ వేపగింజి ఇచ్చి తినమని చెప్పేసి తీగ హ్యాపీ మూడ్ పెట్టమంటే యూ కెనాట్ డూ ఇట్. అదే ఒక స్వీట్ ఇచ్చి తినమంటే మీరు హ్యాపీ మూడ్ పెట్టడం తేలిక. సో ఫ్యాక్ట్స్. ఎమోషన్స్ ఆర్ కమ్యూనికేటివ్. మీరు ఏం మాట్లాడమని లేదు, మీకు అర్థమైందో లేదు మీ మొహం చూస్తే చెప్పేసేయచ్చు. సో కమ్యూనికేషన్ ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది ఎమోషన్ వల్ల. రెసిప్రొకేటివ్. రెసిప్రొకేటివ్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం. ఎమోషన్స్, మీరు హ్యాపీ ఫేస్ని చూస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, అన్హ్యాపీ చూస్తే అన్హ్యాపీ ఫీల్ అవుతారు. సో రెసిప్రొకేటివ్ అంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం. ది జనరేట్ ఎమోషన్స్. ఇంతవరకు ఎమోషన్స్ అర్థమయ్యాయా? యూ షో యువర్ యా, నిమ్మల్ నాగలక్ష్మి is saying thumbs up. So emotions are unintentional and sudden. Emotions are relative, reactive, misdirected and misunderstood, communicative, guided by facts. అంతే. సో నెక్స్ట్ స్లైడ్లోకి మనం వెళ్దాం. కొంచెం తొందరగా అయిపించడానికి చెప్తాను, ట్రై చేస్తాను, ఎందుకంటే మీకు ఎక్కువ బోరింగ్ రాకుండా చూద్దామని నా ప్రయత్నం. ఇఫ్ ఏ పర్సన్ ఎమోషనల్లీ సాటిస్ఫైడ్, హీ ఆర్ షీ. ఇది కనిపించడం లేదే. సంబడి కెన్ రీడ్ దిస్. ఎవరైనా చదువుతారా? ఈ స్లైడ్ ఎవరైనా చదవగలగరా? ప్లీజ్ సంబడి రీడ్ ది స్లైడ్. మొబైల్ అక్కడ పెట్టి ఎక్కడికైనా వెళ్ళా. ఎమోషనల్లీ సాటిస్ఫైడ్, he or she be happy, maintain good interpersonal relationships, take decisions wisely, adapt to the situations comfortably. ఎవరైనా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
తెలుగులో. యా, somebody is trying. హలో. పూజ is saying it's impossible. ఓకే, మనము ఎమోషనల్గా ఎవరైనా సరే సాటిస్ఫై అయ్యారనుకోండి, మనం ఇతరులతో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి, ఇతరులతో అవతల వ్యక్తులతో మనకు ఉండే రిలేషన్స్ అవన్నీ చాలా బాగుంటాయి. డెసిషన్స్ కూడా వైజ్లీ అంటే తెలివిగా తీసుకుంటాం. వైజ్ అంటే తెలివి అని. మంచి మంచి డెసిషన్స్ తెలివితో తీసుకుంటాం, తెలివి తక్కువగా ఆలోచించాం. ప్లస్ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా కంఫర్టబుల్గా మనం బిహేవ్ చేస్తాం. అడాప్ట్ అంటే ఏంటి, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం ఆ సిచ్యువేషన్లో నిమగ్నమైపోవడం. నెక్స్ట్ చూద్దాం, పాజిటివ్ ఎమోషన్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ పాజిటివ్ ఎమోషన్స్. ఇవి చూడండి, బెటర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటే మెంటల్గా ఫిజికల్గా బాగా ఉంటాం, స్ట్రెస్ నుంచి రిలీవ్ అయిపోతాం, ఓపెన్నెస్ ఉంటుంది. నేను మళ్ళీ అడుగుతాను, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ ఎమోషన్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అని క్వశ్చన్ కూడా వస్తుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ పాజిటివ్ ఎమోషన్స్, మెంటల్లీ ఫిజికల్లీ హెల్త్ ఈజ్ గుడ్. గుర్తుపెట్టుకోండి ఏదో ఒక విధంగా. రిలీఫ్ అవుతాం స్ట్రెస్ నుంచి, టు రిలీవ్ ఫ్రమ్ స్ట్రెస్. ఓపెన్నెస్ ఉంటుంది, హోల్ హార్టెడ్నెస్ ఉంటుంది. హోల్ హార్టెడ్నెస్ అంటే మీకు తెలుసు, ఇక మనస్ఫూర్తిగా అంటాం కదా, హోల్ హార్టెడ్లీ. మీరు ఎప్పుడు లాఫ్టింగ్ మాట్లాడుతూ అదే నవ్వుతూ ఉంటారండి. లాఫ్టర్ మెయింటైన్ గుడ్ హెల్త్. లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది, లేకపోతే ఆపోజిట్ హేట్రెడ్ ఉంటుంది. ఏమిటి, నెగిటివ్ ఎమోషన్. నాన్ వైలెన్స్ ఉంటుంది, ఎవరిని చంపాలి, అహింసలో ఉంటారు, హింస జోలికి వెళ్ళరు, ప్రాణులకి ఏ హాని తలపెట్టరు. వీటన్నిటికీ నెగటివ్ రాసుకున్నారనుకోండి, మెంటల్ హెల్త్ పోతుంది, ఫిజికల్గా పాడైపోతాం, స్ట్రెస్లో ఉంటాం, ఓపెన్నెస్ ఉండదు, నేరోగా ఆలోచిస్తాం, లవ్ అఫెక్షన్ ఉండదు, హేట్ ఉంటుంది. ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్ అయిపోతాయి, డెడ్ ఈజ్. ఈ పాజిటివ్ ఎమోషన్స్ అర్థమయ్యాయా? గివ్ మీ సమ్ సింబల్స్. ఎస్, నేను నెగిటివ్ ఎమోషన్స్ గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఇదన్నిటికీ ఆపోజిట్ రాసుకుంటే సరిపోతుంది. యా, థ్యాంక్ యూ ఫర్ యువర్ నెగిటివ్ ఎమోషన్. మీకు తెలుసు, ఇవన్నీ క్రియేటివిటీ స్టాప్ చేసేస్తాయి. మీరు అసలు నెగిటివ్ ఎమోషన్లో ఉన్నప్పుడు అసలు ఆలోచించలేరు, మీరు ఒక కొత్తగా ఏం ఆలోచిస్తారు. ఇక క్రియేటివిటీ, స్ట్రెస్, వర్రీ, హెల్త్ ప్రాబ్లమ్స్, మీకు డైజెషనే అవ్వదు, ఉదయాన్నే వెళ్ళరు, అసలు వెళ్ళామో లేదో మర్చిపోతారు, తిండి మర్చిపోతారు, మార్నింగ్ 6కి వెళ్ళాల్సిన టాయిలెట్ మీరు ఎప్పుడు మధ్యాహ్నం వెళ్తారు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ నెగిటివ్ ఎమోషన్స్. స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్ ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా నిజంగా వాటన్నిటిలో తేడాలు వచ్చేస్తాయి. డే టు డే లైఫ్ ఈవెంట్స్ అన్నీ పాడైపోతాయి. నేను మాట్లాడేది మీకు అసభ్యంగా ఉండొచ్చు, కానీ దట్ ఈస్ ఫ్యాక్ట్. డిప్రెషన్, మీకు ఎవడేం చెప్తున్నా మీకు అర్థం చేసుకోలేరు, సింపుల్ లాజిక్ కూడా మిస్ అయిపోతారు. యాంగ్జైటీ, ఫోబియా, భయం, అమ్మో ఎప్పుడు భయపడుతూనే ఉంటారు, ఎందుకు భయపడతారో తెలియదు. నిద్రపోతే నిద్ర రాదు, కళ్ళు మూసుకొని ఉంటారు, కానీ చీమ చిటుక్కుమన్న మీకు మెలకు వచ్చేస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ పోతుంది, మీకు ఇంక కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఇక అరే అక్కడికి వెళ్ళొద్దాం అంటే, ఓ చాలా దూరం మనం వెళ్ళలేము. సో కాన్ఫిడెన్స్ లెవెల్, నేను చేయలేను అనే భావన వచ్చేస్తుంది. సో నెగిటివ్ ఎమోషన్స్ దయచేసి దూరంగా పెట్టేసేయండి. మెమరీ కూడా పోతుంది. మీరు ఎక్కువ రోజులు యాంగ్జైటీ, ఫియర్, డిప్రెషన్లో ఉంటే మీ మెమరీ పవర్ కూడా పోతుంది. ఇంతకీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ అంటే బ్రెయిన్. ఇంకా 4 minutes ఉంది, అందుకే స్పీడ్గా వెళ్తున్నాను, డోంట్ మిస్టేక్ మీ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? క్యారింగ్ బై ది ఇంటెలిజెన్స్ రాదర్ దాన్ బై ఇంపల్సెస్. మన బ్రెయిన్ వాడడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అండర్స్టాండింగ్, చూజింగ్, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, చూజ్ చేసుకోవడం, దాన్ని బట్టి మనం యాక్ట్ చేయడం, ఫీల్ అవ్వడం, ఇదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ప్రయారిటీ. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏం చెప్తుంది? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది ఎబిలిటీ టు, సంబడి రీడ్ ఇట్.
Emotional intelligence is ability to monitor one's own and others' emotion. People ఆక్స్ఫర్డ్ సైకాలజీ డిక్షనరీ మనకి ఈజీగా తెలియజేస్తుంది. మన ఎమోషన్స్ చూడండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎబిలిటీ అంటే ఏంటి, సామర్థ్యం. మానిటర్ అంటే చూడడం. మన ఓన్ ఫీలింగ్స్ని, అదర్ పీపుల్ ఎమోషన్స్ని కానీ మానిటర్ చేయగలిగితే, వన్స్ ఓన్ అండ్ అదర్ పీపుల్స్ ఎమోషన్స్, దట్ ఎబిలిటీ ఈజ్ కాల్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే మన ఫీలింగ్స్ని, ఇతరుల ఫీలింగ్స్ని కానీ మనం చక్కగా పెట్టుకోగలిగితే దట్ ఈజ్ కాల్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఫర్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. నాకు తెలిసి ఇంకొక 2 నిమిషాల్లో ఈ మీటింగ్ ఎండ్ అవబోతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ సిస్కో వివెక్స్ ఈజ్ గివింగ్ ఓన్లీ 50 minutes టైం. చూడండి, ఇక్కడ ఒకవైపు ఏమో లవ్ అండ్ అఫెక్షన్, ఒకవైపు బ్రెయిన్ వేసాం. వీటిని బ్యాలెన్స్గా చేయాలి. ఈ బొమ్మ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏముంది, ఏమి ఉంటుంది, సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది, సెల్ఫ్ రెగ్యులేషన్, మోటివేషన్, ఎంపతి, సోషల్ స్కిల్స్. అవే ఇక్కడ బొమ్మలో ఇచ్చాను. ఇంతకుముందు డిస్కస్ చేసాం అడ్వాంటేజెస్ ఏముంటాయని. హెల్త్ బెనిఫిట్స్, ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్ లైఫ్, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, సెల్ఫ్ మోటివేటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్ లైఫ్. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, చేంజ్ యువర్ పర్స్పెక్టివ్, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రికగ్నైజ్ అండ్ ఛానల్ యువర్ ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి. పీపుల్తో ఎంపథెటికల్గా కనెక్ట్ అవ్వాలి. ఎంజాయ్ చేయాలి. హ్యాపీ హ్యూమర్, చుట్టుపక్కల ఉండే వాళ్ళతోటి జోక్స్, కామెంట్స్, ఇదే మంచి మంచి హ్యాపీ మూడ్లో ఉండాలి. ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ప్రాబ్లమ్స్ పాజిటివ్గా రిజాల్వ్ చేసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ అవుట్డోర్ ప్లే, గేమ్స్ ఆడాలి. మంచి మంచి హాబీస్ పెట్టుకోవాలి. దట్స్ ఆల్. స్టాప్ షేరింగ్. I think it is 2 minutes left. You tell me, do you understand? చివరిలో నేను కొంచెం స్పీడ్ చేసి ఉండొచ్చు, కానీ మీకు ఈ డాక్యుమెంట్ పంపిస్తాను పీడిఎఫ్ చేసి. అది మీరు చదవచ్చు. మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏ ఇబ్బంది ఉండదు. నాకు తెలిసి మీరు స్వతహాగా రాసేయచ్చు. అర్థమైందా ఈ టాపిక్? ఈ టాపిక్ అర్థమైందా? హలో, సంబడి ప్లీజ్. సార్, మై క్లాస్ ఇస్ ఓవర్. కాదు, ఇది సార్ మధ్యలో ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ లేక మళ్ళీ కనెక్ట్ అయింది. ఫైల్ ఎందులో సేవ్ అవుతుంది సార్? ఒక్క నిమిషం మేడం, దీన్ని స్టాప్